హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మేమైతే బికోల్ వెళ్తున్నామండి. మా ఫ్యామిలీ కిడ్స్తో మా మరిది గారు మీద మొక్కుకున్నారంట. ఇంకా అలాగని చెప్పి మేము బికోల్ వెళ్తున్నాము. ఇంకా దారిలో కొంచెం టైర్డ్ అయ్యామని చెప్పి ఆగి కూల్ డ్రింక్ తీసుకున్నాం. మేము మండపేట టు బికోల్ అండి, మాది మండపేట. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా మండపేటలో? అలాగే ఇతను మా చిన్న పాప అండి, ఏడుస్తుందని మా మరిది గారి బండి దగ్గర నుంచి మేము తీసుకున్నాం. హాయ్ చెప్తుంది, అందరూ హాయ్ చెప్పండి. నెక్స్ట్ అయితే ఇంకా చాలా దూరం ఉందండి. ఈవినింగ్ మేము వచ్చేసి 4కి బయలుదేరాం. ఇంకా అలా వెళ్తున్నాం. వెళ్ళే దారిలో అన్నీ చూసుకుంటూ, చూసారా క్లైమేట్ ఎంత కూల్ ఉందో అసలు. నాకు తెలిసి అప్పటికి వర్షం లేదు, కానీ మేము బికోల్ వెళ్ళేసరికి అక్కడి నుంచి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళేటప్పటికి వర్షం అయితే వచ్చేసింది. ఆ వర్షం వచ్చే ముందు క్లైమేట్ తెలుసు కదా ఎంత కూల్గా ఉంటుందో. చాలా బాగుంది. చుట్టూ పొలాలు, మా గాన్వి, మా పెద్ద పాప అండ్ మా మరిది గారు, వెనకాల మా అత్తయ్య గారు, ఇంకా ఇంకో మరిది గారు ఉన్నారండి, మా తోటికోళ్ళు. వాళ్ళు రాలేదు, వాళ్ళకి చిన్న పాప ఉంది, వాళ్ళు అమలాపురంలో ఉంటారు కాబట్టి వాళ్ళు రాలేదు. మేమైతే వెళ్తున్నాము. ఈ మరిది గారే మొక్కుకున్నారు. ఇంకా వెళ్ళే కొద్ది వెళ్తూనే ఉన్నాం, చాలా దూరం. ఇంకా క్లైమేట్ బాగుంది కాబట్టి, వ్యూస్ బాగున్నాయి కాబట్టి అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. ఎలా అయితే ఇంక టెంపుల్కి వచ్చేసాం. బిక్కోలు తెలుసు కదా, చేలో దొరికారు వినాయక స్వామి. మనకి ఎప్పుడెప్పుడు విగ్రహం టైం గడిచే కొద్దీ దాన్ని అలా ఎదుగుతూ ఉంటుంది అంటారు కదా, చాలామంది తెలిసే ఉంటుంది బిక్కోవాలండి. ఇంకా లోపలైతే కెమెరా అలో చేయలేదు, ఇంక నేను తీయలేదు, జస్ట్ బయట అయితే తీసాను. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే వీడియో.